చిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాం. బ్రదర్ బాబీ బ- బ్రదర్ బాబీ రత్నాకర్ గారు అద్భుతమైన కృపచేత రక్షింపబడిన ఒక పాత్ర. వేదాంత శాస్త్రము మరియు తత్వశాస్త్రం మీదల వారికి ఆసక్తి, రుచిగల ఫుడ్ మరియు స్నేహితుడు అంటే వారికి మక్కువ. ప్రయాణించటము, రచన మరియు కవిత్వం చదువుటయు వారి హాబీలు. శీలా గారు మరియు బాబీ గారులకు ముగ్గురు బిడ్డలు, అనేక మంది ఆత్మీయ పిల్లలు. స- అందమైన సాగర తీర నగరం విశాఖపట్నం వారి నివాసం. అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా అందరికి. నా వాయిస్ వినిపిస్తుందా క్లియర్గా? వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ. స్వరూప్ గారికి వందనములు తెలియజేసుకొచ్చానండి. అందరికీ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా దేవుని సేవకులకి, మరి రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు వందనములు తెలియజేసుకొచ్చానండి. ఈరోజు మరి యాక్చువల్గా రంగనాథ్ అన్న వాళ్ళ మిస్సెస్ గారు రత్న గ్రేస్ గారు వాక్య పరిచర్య చేయవలసి ఉంది. అయితే వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నారు. రేపు చేస్తానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది కనుక మార్చుకున్నాం అనమాట. రేపు నేను ఈ రోజు తీసుకొని ఈ రోజుది వాళ్ళకి రేపు ఇవ్వటం జరిగింది. సో మరి ఈరోజు రోమీలకి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమా 8. దేవుని సన్నిధిని మనము మరి మన నిత్య జీవితంలో కొన్ని విషయాలు ఎప్పుడు కూడా మనం మెయింటైన్ చేసుకుంటా ఉండాల్సింది ఏంటంటే, ఆయన సన్నిధిలో మనం వ్యక్తిగతంగా మరి ఆయనతో కనెక్ట్ అవ్వడం, అలాగే దేవుని వాక్యం మనం చదువుకోవడం. నేను ఒక్కోసారి నాకు ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, కొంతమంది ప్రతిరోజు బైబిల్ చదువుకోరు, విశ్వాసులే. ఆ, కొంతమంది సేవకులు కూడా బైబిల్ చదువుకోరని నేను ఒక్కోసారి తెలిసినప్పుడు నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. మరి బైబిల్ చదువుకోవడం అనేది చాలా చిన్న విషయం, మనకి అలా కనిపిస్తుంది చిన్న విషయం అని. అంటే చిన్న విషయం అని నేను ఎందుకు అంటున్నానంటే, ఒక అరగంట మనం బైబిల్ చదువుకుంటా ఉంటే ప్రతిరోజు, ముఖ్యంగా ఉదయకాలం, అది ఒక అలవాటుగా మనం చేసుకోవడం అనేది చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది. నిజానికి మనం ఎంతో కష్టపడి చేసే పనులతో పోలిస్తే అది చిన్న విషయం. మరి అది చేయలేకపోవడం అనేది చాలా ఆ, నష్టపోతాం మనం. ఎందుకంటే మనతో దేవుడు మాట్లాడేది బైబిల్ ద్వారా చాలా ప్రాముఖ్యంగా. మరి మన థింకింగ్ అనాలిసిస్ ద్వారా దేవుడు మాట్లాడతారు. ఆలోచించుకుంటా ఉంటాం కదా మనం. ఆలోచించుకుంటూ దేవుని పరిస్థితుల్ని బేరీజు వేసుకుంటూ ఆ, దేవుని యొక్క మార్గం, దేవుని యొక్క విధానాల్ని మనం కంపేర్ చేసుకుంటూ, మనకి ఏదో ఒక రకంగా మన మనసుల్లో దేవుని అడుగుజాడలు పట్టడానికి, దేవుని మనస్సును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కొంతవరకు మనకి ఆ వెలుగు దొరుకుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం రక్షించబడి ఉన్నాం కాబట్టి, కొంతమేర ప్రభువు గురించి మనకు తెలుసు కాబట్టి. కానీ వాక్యం చదువుకుంటున్నాం ప్రతిరోజు. వాక్యంలో ఉంటది కదా, ఆ, దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్నప్పుడు వాక్యము అనే ఉదక స్నానము అని ఉంటది. అంటే మన మనసు అంతా కూడా ఒక స్నానం చేస్తే ఎలా ఉంటుందో అలాగ అవుతుంది, ఫ్రెష్గా నూతన పరచబడటం. దేవుని యొక్క మనస్సు అంటే మనకు తెలియటం. అలాగే మరి నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని. మరి అట్లానే అంతేకాకుండా మనకి చాలా ఆదరణ కలిగజేస్తుంది బైబిల్ చదువు. ఆ తర్వాత బైబిల్ చదువుకుంటున్న సమయంలో మనం చదువుకుంటున్న భాగం గురించి మనకు వస్తున్న ప్రశ్నలు, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు దాన్నే ధ్యానం చేయటం అంటాం.
దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం, జస్ట్ చదివి వదిలేయకుండా ఆ చదవబడిన వాక్యంలో మనకు వచ్చే ప్రశ్నలు. నిన్నటి దినమున సహోదరి ఎస్తేర్ సహోదరి వాళ్ళ బాబు ఒక ప్రశ్న వేసాడని చెప్పారు. మరి ఆ పగడాల ప్రవీణ్ గారు చనిపోయారు కదా. ఆయన అలాగ నిస్సహాయ స్థితిలో ఆ రాత్రంతా పడిపోయి ఉంటే దేవుడు ఎందుకు అలా చేశాడు, దేవుడు ఎలాగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి, దేవుడు సహాయం చేయకుండా అలాగ వదిలేశారు అని ఆ చిన్ని బాబుకి ఒక ప్రశ్న వచ్చింది. అలాగే దాని గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు దేవుడు ఆ బాబుతో మాత్రమే మాట్లాడగలడు. అతడికి దేవుడు ఒక సందేశం ఇవ్వగలడు, తన గురించి పరుచుకోగలడు. అలాగే మనం వాక్యం చదువుతున్నప్పుడు నీకు మాత్రమే కలిగే కొన్ని ప్రశ్నలు, ఆలోచనలు ఉంటాయి. అవి కాస్త ఇంకొద్దిగా మనం ఆలోచిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నప్పుడు ఆ బైబిల్ చదువుకుంటున్న టైంలో చాలా బైబిల్ చదువుతూ ఆలోచిస్తా ఉన్న ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చొరవ తీసుకుంటాడట నీ అంతరంగంలో. ఆ సమయంలో గొప్ప అద్భుతం జరుగుతుంది ధ్యానం చేస్తా ఉన్నప్పుడు. మరి ఆ సమయంలో ధ్యానం చేస్తూ నువ్వు ఆలోచిస్తా ఉన్నప్పుడు, నువ్వు చదువుతున్న వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏదో క్షణంలో టక్ మని మనసంతా కూడా ఫ్రెష్గా నూతన పరచబడి దేవుడు అనుగ్రహించే ఆ యొక్క పరలోకపు ఆ జీవాహారం, మరి చదువుతున్న ఆ మాటల్లో దేవుని యొక్క మాట చదువుతున్న ఆ రాయబడి ఉన్న ఆ భాగాన్ని నువ్వు ధ్యానం చేస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క రేమా అంటారు కదా, దేవుని యొక్క స్పోకెన్ వర్డ్, దేవుని మాట, దేవుని యొక్క దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అది నీకు అర్థమైపోతుంది. ఆ రోజు ఎంత బాగుంటుందో ఆ టైంలో చక్కగా చిన్న ముగింపు ప్రార్థన చేసుకొని ఆ వాక్య ధ్యానాన్ని ముగించుకోవచ్చు. అయితే చాలా జాగ్రత్తగా, యథార్థంగా, నమ్మకంగా దాన్ని అన్వయించుకోవాలి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనకి కొన్ని అర్థం కానప్పుడు దేవుని వాక్యమే సహాయం చేస్తుంది. దేవుని వాక్యము మాత్రమే దేవుని వాక్యాన్ని విశదపరుస్తుంది. గాడ్స్ వర్డ్ ఇంటర్ప్రెట్స్ ఇట్ సెల్ఫ్. అది ఒక నియమం, ఒక సూత్రం ఏంటంటే దేవుని వాక్యము దేవుని వాక్యాన్ని వివరిస్తుంది. నీకు ఒక వాక్యం ఏదైనా అర్థం కాకపోతే బైబిల్లో మరొక వాక్య భాగం దాన్ని వివరిస్తుంది అనమాట. ప్రభువే నడిపిస్తారు. కనుక బైబిల్ చదవటం, మరి ముఖ్యంగా తెల్లవారి మౌన ధ్యానం అంటారు కదా, క్వైట్ టైం. మరి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడితో మనం మాట్లాడతాం. మనం బైబిల్ చదువుకుంటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాం. ఇది ప్రతి విశ్వాసికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదం. కనుక ఎంత బిజీగా ఉన్నాం మనం, దేవుని యొక్క సన్నిధిలో మౌనంగా ధ్యానం చేసుకోవడం, వాక్య ధ్యానం. మరి కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన చేసుకుంటున్నాం కదా మనం అనుకొని బైబిల్ చదువుకోరు. చాలా తక్కువ టైం చదువుతారు. కొంతమంది బైబిల్ ఎక్కువ చదువుతారు కానీ ప్రార్థన తక్కువ చేస్తారు. కొంతమంది మౌన ధ్యానం, మార్నింగ్ మౌన ధ్యానం చేసే సమయంలో బైబిల్ స్టడీ చేసేసుకుంటారు ఏకంగా. బైబిల్ స్టడీకి క్వైట్ టైంకి తేడా ఉంది. మౌన ధ్యానానికను బైబిల్ స్టడీ అన్నది రెండు ఒకటి కాదు. దేవుని సన్నిధిలో ఉదయం పూట మనం బిజీగా ఉంటాం కాబట్టి, సర్వసాధారణంగా మనకు పనులు ఉంటాయి కాబట్టి మౌన ధ్యానంకి అరగంట తక్కువ కాకుండా గంటకి మించకుండా దానికి కేటాయించాలి. అలాగే రోజులో ఏదో ఒక భాగం, ఏదో ఒక సమయంలో బైబిల్ స్టడీకి మనం కేటాయించాలి. అప్పుడు ఏదో ఒక బుక్ తీసుకొని, ఉదాహరణకి ఒక ఫస్ట్ తిమోతి అనుకోండి, ఆ బుక్ యొక్క ఇంట్రడక్షన్ ఏంటి, రకరకాలైన ఈ రోజుల్లో ఎంతో ఫ్రీగా ఇంటర్నెట్లో దొరుకుతా ఉన్నాయి. స్టడీ బైబిల్స్ ఇంటర్నెట్లో చాలా ఫ్రీగా ఉన్నాయి. మరి తెలుగు బైబిల్స్ ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి. రకరకాలైన ఆ, ఏమంటారు మనకి స్టడీ హెల్ప్స్, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఎంతో. మరి వాక్యము వీధుల్లో, దేవుని యొక్క జ్ఞానము వీధుల్లో ఘోషిస్తా ఉందని చెప్పేసి సామెతల్లో ఉంటుంది. ఈ రోజుల్లో ఇంటర్నెట్
మరి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఇదివరకు మనం ఏదన్నా గూగుల్ని ప్రశ్నిస్తే గూగులే ఆన్సర్ చేసేది. ఇప్పుడు ఏదన్నా ఒక ప్రశ్న మనం గూగుల్లో టైప్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఆన్సర్ చేస్తూ ఉంది. చాలా బాగుంది. ఆ ఏఐ ఇస్తున్న ఆ యొక్క ఆన్సర్స్ చాలా బాగుంటాయి, వివరంగా ఉంటాయి. సో ఇన్ని ఫ్రీగా ఉన్నాయి మనకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఆ ఇంకొకటి మనం మెయింటైన్ చేయాలి ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం యాక్సెస్ దేవుని సన్నిధిలో మన యాక్సెస్ మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలండి. అది చాలా అవసరం. ఒక్కోసారి మనం విశ్వాసపు పరుగు పందెంలో లేకపోతే విశ్వాసపు యాత్రలో ముందుకెళ్తా ఉన్నప్పుడు ఒక్కోసారి ఆ ఫ్రెష్ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ తాజాగా ఆయనతో ముఖాముఖిగా స్పెండ్ చేసిన అనుభవం గ్యాప్ వస్తూ ఉంటది. ఒక 10 రోజుల క్రితమో, ఒక నెల రోజుల క్రితమో నేను దేవుని సన్నిధిలో ముఖాముఖిగా ఫ్రెష్గా ఆయనతో స్పెండ్ చేశాను. అలాంటి ఒక్కొక్కసారి జరగటానికి అవకాశం ఉంటుంది. అది మనం మెయింటైన్ చేసుకోవాలి. మరి దినకరన్ గారు దేవుని సన్నిధికి దేవుని సన్నిధిలో వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు చాలా బలహీనంగా వెళ్ళేవారట. వచ్చేటప్పుడు ఒక సింహంలాగా బయటకు వచ్చేవాడట. అంత ఛార్జ్ అయిపోయి. మరి ఈరోజు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. విజ్ఞాపన ప్రార్థన, లేకపోతే అసలు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా, మరి కొన్ని విషయాలు ఆ యొక్క అంశం కోసం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నాయన తండ్రి, మీకు స్తోత్రములు, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాను. మీ వాక్యము ధ్యానం చేయుచుండగా నన్ను నీ రక్తంలో కడగండి, నన్ను కటాక్షించండి. నాయనా, నన్ను వాడుకోనండి. నాయన, నీ బిడ్డలందరితో మేమందరం కూడా నీ వాక్యం ధ్యానం చేయుచుండగా మమ్మల్ని కటాక్షించమని అడుగుచు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి రూపా వదిన్ని నేను ఒక పాట పాడమని అడిగాను. వదిన పాడతారా? వాళ్ళ సిద్ధంగా లేకపోతే మనం, మీరు రెడీగా ఉన్నప్పుడు పాడండి వదిన. పాడండి వదిన. ఓకే. ఆ, సిద్ధంగా లేనట్టున్నారు. అయితే మనం వాక్యంలో ముందుకెళ్దాం. ఆ దేవుని యొక్క సాంగ్స్, నిన్న ద్రాక్షవల్లివి నీవే అన్న పాట, మరి ఒక ప్రైజ్ అండ్ వర్షిప్ లీడరు పాట నేను విన్నాను. చాలా బాగుంది ఆ పాట, మాటలు అన్ని. ఆ, మరి దేవుని అనాయింటింగ్ మనం చక్కగా అనుభవిస్తూ ఉండాలంటే, ఫీల్ అవుతూ ఉండాలంటే, ఒకసారి మంచి సాంగ్ విన్నప్పుడు అది మన మీద దేవుని యొక్క ఆత్మ కదలిక, ఆ అభిషేకం మనం అనుభవించవచ్చు. ఎన్నిసార్లు ఎంత ఎక్కువ సార్లు మనం పరిశుద్ధాత్మతో నింపబడితే అంత బాగుంటది. అంత స్వస్థత వస్తుంది, అంత శక్తి ఉంటది, అంత భలే బాగుంటది. మనము మనం నిర్మించబడిన తీరు, మన సృష్టి, దేవుడు మనం సృష్టించింది దేనికంటే ఆయన మన మీద నివసించటానికి, కదలాడటానికి, నింపటానికి, వచ్చి పోవటానికి, పర్మనెంట్ గా ఉండటానికి, ఆత్మ కదా అతను, ఆత్మతో దిట్టపరచటానికి. మరి దేవుని ఆత్మతో నింపబడటం అనేది, అది ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదన్నది కాదు. మరి ఆ పాట ద్రాక్షవల్లిని, నీ ద్రాక్షవల్లివి నీవైతే తీగని నేనని, ఎంత బాగుంది ఆ సాంగ్, దాని మాటలు, అది ముఖ్యంగా ట్యూన్ భలే బాగుంది. మరి ఆ పాట పాడమని నేను ఉదయం అడిగితే ఆ పాట ఇంకా రాలేదన్నారు. ఓకే. ఆ, తన స్వరం బాగలేదని చెప్పి మెసేజ్ పెట్టారు. పర్వాలేదు అది. మరి ముందుకెళ్దాం. రోమిలికి రాసిన పత్రిక ఉమ్, ఆ, 8వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది.
రోమా 8 మనము యుక్తముగా ప్రార్థన చేయుట ఎలాగో మనకి ఆ, 26 26. 26. అవునమ్మా. రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి, ఆత్మయు అన్న మాటకి హోలీ స్పిరిట్ గురించి మాట్లాడతాడు. సహాయం చేయుచున్నాడు అని చూసారండి ఏ విధంగా సంబోధిస్తా ఉన్నారు. మనం హోలీ స్పిరిట్ ని, ఈవిల్ స్పిరిట్ గురించి మనం అది ఇది అని అంటాం. అంటే అది ఈవిల్ స్పిరిట్ వచ్చింది, లేకపోతే పరిశుద్ధాత్మ వచ్చింది అని అంటాం. కానీ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, మరి త్రియేక దేవుడు కదా. త్రిత్వంలో తండ్రి ఎలాగా ఒక వ్యక్తో, యేసయ్య కుమారుడైన యేసయ్య ఏ విధంగా ఒక వ్యక్తో, పరిశుద్ధాత్ముడు కూడా ఒక వ్యక్తి. ఇక్కడ చూడండి 26వ వచనం, రోమా 8:26లో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎట్లా సహాయం చేస్తున్నాడంట? ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరి మనకి యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో తెలియదట. మామూలుగా ప్రార్థన చేయటం తెలుసు, మనందరికీ తెలుసు. కానీ బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే యుక్తముగా ప్రార్థన చేయటం అనేది ఒకటి ఉంది. అందుకనే మనము ఒక్కోసారి మన ప్రార్థనలు చాలా ఉమ్, అంటే పర్స్ ఉండదు. కొంతమంది ఎంత ప్రొఫెషనల్ గా ఉంటారంటే ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేయటం అనేది ఒక ఉద్యోగం కాదండి. ప్రార్థన చేయటం అదొక ప్రొఫెషన్ కాదు. యేసు ప్రభు టైంలో డబ్బులు ఇచ్చి ఏడ్చే వాళ్ళని తీసుకొచ్చేవారు. ఇప్పుడు కూడా అట్లా తయారయ్యారు చాలా మంది. రెడీ 1 2 3 అనగానే ఏడవగలరు కొంతమంది ప్రార్థనలో. ఏడ్చి ప్రార్థన చేస్తే అదొక పర్ఫార్మెన్స్ కింద. ఒకసారి దినకరన్ గారు ఒక అప్పుడే డ్యూటీ నుంచి వచ్చారట, చాలా లేట్గా అలసిపోయి ఉన్నారంట. కానీ ఒక ఫోన్ కాల్ వచ్చిందంట ఆయనకి. ఒక అతను మరణ స్థితిలో ఉన్నాడు, మీరు ప్రార్థన చేస్తారా అని. వస్తే ఆయన మరి వాళ్ళ వైఫ్ని తీసుకొని మళ్ళీ కొంత దూరం ప్రయాణించి ఆ వాళ్ళ ఇంటికి వెళ్ళారట. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఈ ఏడ్చే బ్యాచ్ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారట. వాళ్ళు సమస్తాన్ని బంధిస్తున్నారట ఆ రూమ్లో. మంచం చుట్టూ, లేకపోతే రూమ్లో ఉన్నది వాళ్ళకి కనపడింది చెంబుని, బకెట్ని మొత్తాన్ని బంధిస్తున్నారంట. ఏ సునామంలో బంధించి పడేస్తున్నారంట. అప్పుడు ఆయన చెప్పారంట, దినకరన్ గారు వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్పారంట, ఏమండి వీళ్ళందరినీ దయచేసి కాసేపు బయటికి పంపించండి. అప్పుడు వాళ్ళందరూ భలే బాధపడ్డారంట. మాకు రాదా ప్రార్థన, ఈయనకైనా వచ్చేది అనుకున్నారంట. వాళ్ళు బాధపడతారు, సార్ మా కోసం ప్రార్థన చేయడానికి వచ్చారు కదా అంటే, అయితే నేను చేయలేనండి ఈ గందరగోళంలో, ఒక్కసారి దయచేసి బయటికి పంపించండి అంటే బయటికి వచ్చారండి. ఈయన ఆయన బెడ్ ప్రక్కన మోకరించి దేవుని సన్నిధిలో ప్రవేశం కలిగి ఉండి ప్రార్థన చేయటం ఈరోజు మనం తెలుసుకోవాల్సింది. యాక్సెస్, దేవుని సన్నిధికి ప్రవేశం, ఆ వాక్యాలు చూద్దాం. మనం ప్రార్థన చేయొచ్చు, కానీ ఆయన సన్నిధిలోకి ప్రవేశించి ప్రార్థన చేయగలగటం, అది చాలా ముఖ్యం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేదో మహాపరిశుద్ధులకి కొంతమందికి మాత్రమే చెందిన అనుభవం కాదు. నీకు నాకు సామాన్యులమైన మనకి దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. అది ఎలాగా అన్నది వాక్యం నుంచి మనం చూద్దాం ఈరోజు. ఆయన మోకరించి దేవుని సన్నిధికి, అలా దేవుని సన్నిధిలో ఆయన కనిపెట్టాడంట. అప్పుడు దేవుని సన్నిధిలో ఒక దర్శనంలో చూశాడట, ప్రభు మరి దిగి వచ్చి ఆ రోగిని అలాగ బలపరచడం ఆయన చూశాడట. ఆయన వెంటనే చేయబట్టుకొని ఆ రోగిని, ఎప్పుడైతే ప్రభువుని చూస్తా ఉన్నాడో అతను, ఆ రోగిని చేయబట్టుకొని లేపి కూర్చోబెట్టాడట. ఆ కుటుంబానికి చెప్పాడట, ఏదైనా తాగటానికి ఇవ్వండి అని. ఒక గంజి లాంటిది ఇచ్చారంట. గబా తాగాడంట. లేచి కూర్చోబెట్టాడంట. 2 అడుగులు అయ్యాయా అన్నాడు.
అలాగ స్లోగా ఆ రూమ్లో అటు ఇటు తిరిగాడు. వాళ్ళంట భయంకరంగా ఏడుస్తున్నారంట. రూమ్లో చూస్తా ఉన్నాడు కుటుంబ సభ్యులు. దాదాపు 2 నెలలు అయిందంట ఆయన ఏదన్నా అట్లా తాగి అసలు కూర్చొని 2 నెలల పైన అయిపోయిందంట. అప్పుడు వాళ్ళని తప్పగిచ్చి వచ్చాడంట. చూసారండి, ఈ ప్రొఫెషనల్ గా ఏడ్చే బ్యాచ్ ఏమయ్యారు మరి? అట్లా చేయకూడదు. యుక్తముగా ప్రార్థన చేయట ఎలాగో మనకు తెలియదు అని ఉంది బైబిల్లో. చాలా స్పష్టంగా ఉంది రోమీలకు రాసిన పత్రికలో. అయితే ఏం చేయాలి? మన బలహీనత అది. మన బలహీనత ఏంటి? యుక్తంగా ప్రార్థన చేయకపోవటమే మన బలహీనత. మనకు రాదంట అట్లా. మనకు తెలియదు అని ఉంది. దేవుని వాక్యం చెప్తుంది తెలియదు అని. మనకు తెలియదు అని. ఆ అయితే ఏం చేయాలి? ఉచ్చరింప శక్యము గాని మూలుగులు. ఈ మాట దయచేసి జ్ఞాపకం ఉంచు. ఉచ్చరింప శక్యము గాని మూలుగులు చాలా ముఖ్యం. మరి మనలో దేవుడు ఒక్కోసారి భారం పెడతాడు, ఒక బర్డెన్ ఇస్తాడు. ఒకసారి మనకి మాత్రమే చెందిన సమస్యలు, శ్రమలు. మరి నిన్న ఒక తల్లి కూతుర్లు వచ్చారు ఖరగ్పూర్ నుంచి. నాకు తెలిసిన మా స్నేహితులు, వారికి ఒక 2 రోజులు మీ ఇంట్లో ఉండటానికి మీరు సహాయం చేయండి అని అంటే, మరి వాళ్ళ కథ ఏంటంటే, తల్లి విధవరాలు, కూతురు విధవరాలు. మరి తల్లి భర్త చనిపోయిన తర్వాత ఆమెకి 5 కుమార్తెలంట. ఇప్పుడు వచ్చిన కుమార్తె 4వ అమ్మాయి. తన భర్త గుండెపోటుతో పోయిన సంవత్సరం చనిపోయాడు. 2 చిన్న పిల్లలు. మరి రైల్వేస్ లో జాబ్ కోసం తన భర్త రైల్వేస్ లో పనిచేస్తూ చనిపోయాడు. ఆ ఉద్యోగం కోసం అప్లికేషన్లు, ఆ ప్రాసెస్, ఆ మెడికల్, ఆ ఇంటర్వ్యూలు అన్నీ అటెండ్ అవ్వడానికి విశాఖపట్నంలో వాళ్ళ ఆఫీస్ అంట. ఇక్కడికి వచ్చారు. మరి ఆ అమ్మాయికి మహా అయితే 35, 36 ఉంటాయి వయసు. మరి ఎవరైనా తన భర్త లేకపోతే తన భార్య ముసలి వయసు వరకు ఉంటారు అని ఆశపడతాం కదా. కానీ యవన కాలంలోనే భర్తను పోగొట్టుకుంటాం. క్రీస్తు అనుగ్రహించే శ్రమలు అన్న మాట చాలా చిన్నప్పటి నుంచి కలల ద్వారా దేవుడు మాట్లాడేవాడట ఆ అమ్మాయితో. మరి ఇలాంటి సమయాల్లో ఎలాంటి ప్రార్థనలు చేయగలం? మనకు మాత్రమే దేవుడు కొన్ని కొలిచి ఆలోచించి మరీ శ్రమలు ఇస్తాడు. నాకే ఎందుకు అని అనుకోకుండా దాని యొక్క శ్రమల యొక్క ఆ యొక్క గొప్ప ప్రత్యక్షత ఏంటి అని చెప్పి దేవుని సన్నిధిలో ముఖాముఖిగా ఆయన దగ్గర బలం పొందుకొని ఆ యొక్క ప్రత్యక్షతలు పొందుకోవాలి. దేవుడు శ్రమ ఇచ్చాడంటే ఆయనకి కొన్ని కార్యాలు ఉంటాయి. దేవుని క్రియలు మన జీవితంలో ప్రత్యక్షపరచబడాలని. మరి యు ఎలాగంట ప్రార్థన చేయాలి? ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. చాలా మంది విజ్ఞాపనం అంటే రకరకాల గ్రహింపులు ఉంటాయి. కానీ పరిశుద్ధ వాక్యం ఏం సెలవిస్తుందంటే, పరిశుద్ధాత్ముడే నీలో నుంచి విజ్ఞాపన చేస్తాడట. అందుకనే ప్రార్థన చేసినప్పుడు రహస్యమగు నీ తండ్రికి ప్రార్థన చేయమని ఉంటుంది. గోల గోల చేయమని కాదు. కొంతమంది ప్రార్థన గోల చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం ఉండదు, వాళ్ళతో జాయిన్ అయిన వాళ్ళకి ఏం ప్రయోజనం ఉండదు, గోల తప్ప. ఆ దినకరన్ గారు ఏమన్నాడు? ఈ గోల చేసే బ్యాచ్ ని బయటికి వెళ్ళిపోమని. యేసుప్రభు వారు కూడా చాలాసార్లు మిరాకిల్స్ చేసినప్పుడు ఆ రోజుల్లో మరి మనం సెంటర్ అంటాం కదా, లేకపోతే జంక్షన్. మరి ఆ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఎవరైనా ఏదైనా జరిగింది అనుకోండి, లేకపోతే ఎవరైనా ఇంట్లో ఏదైనా జరిగిందని వాళ్ళకి ఏడ్చే ఓపిక లేకపోతే మార్కెట్కి వెళ్తే ఏడ్చే టీంలు ఉంటారంట. వాళ్ళకి గంటకి ఇంత అని వస్తే వచ్చి ఏడుస్తారు. పలానా బాబీ చచ్చిపోయాడు, మా ఇంట్లో ఏడవటానికి ఎవరు లేరు అని అంటే, మనం వెళ్ళి ఒక 5, 6 మాట్లాడుకుని తెచ్చుకొస్తే వాళ్ళకు టీ తాగేసి స్టార్ట్ అనగానే ఏడుస్తారనమాట. ఓ బాబీ గారు ఇట్లా ఉండేవాడు, అట్లా ఉండేవాడు, ఓ ఓ ఓ అని ఏడుస్తారు. ఆపమనగానే ఆపేస్తారు, స్టార్ట్ చేయమని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఒక గంట సేపు అయినా కలిసిపోతే మళ్ళీ ఇంకో టీ ఇచ్చారనుకోండి, ఇంకో గంట ఏడుస్తారు అనమాట.
అలా ఏడ్చేవారు ఉండేవారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఏడ్చేవాళ్ళు మరి అలాంటి మనకి ఎక్కడ దొరకరు. డబ్బులు ఇస్తే ఏడ్చేవాళ్ళు దొరకరు. కానీ కొంతమంది ప్రార్థన గుంపుల్లో ఏం చేస్తారంటే ఆ, మనం విజ్ఞాపన అనగానే ఏడవాలి, లేకపోతే బయటికి ఇట్లా ఉండాలి, ఇలాగా స్టార్ట్ చేయి అనగానే ఏడవటం. అస్సలు దానివల్ల ఏం ప్రయోజనం ఉండకపోగా గోల తప్ప ఏం ఉండదు. అది ఇలాంటి వాళ్ళు నేను చూశాను, అందుకే చెప్తున్నా. అలా కాదు. ఏం చేయి నిజంగా మనకి దేవునితో అమీతుమీ తీర్చుకునే ప్రార్థన, విజ్ఞాపన ఏమంటా, నిన్ను నీ నీ నిన్ను వ్యాపించి నీలో నిన్ను నిన్ను ఒక మాటలో చెప్పాలంటే దెయ్యం పట్టింది అంటారు కదా. దెయ్యం పట్టింది అంటారు. ఏంటి దాని అర్థం? ఈవిల్ స్పిరిట్ తన్ని కంట్రోల్లోకి తీసుకుందని ఆ వ్యక్తిని. మరి పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు ఇక్కడ? అంటే మనకు అర్థం కావాలని ఈ మాటలు వాడుతున్నాను. పరిశుద్ధాత్మ మనల్ని పట్టుకోవాలి. పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి నువ్వు వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఉచ్చరింప శక్యము కాని మూలుగులు. ఈ ఎక్స్పీరియన్స్ మనలో చాలా మంది అనుభవించుంటారు. ఉచ్చరింప శక్యం కాని మూలుగులు మోస్ట్ పర్సనల్ ఇదన్నమాట. అది తెలిసిపోతుంటది దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో మనం నిజంగా మన సొంత గోల చేస్తున్నామా, పరిశుద్ధాత్మ చేత పట్టబడి ఆయన మూలుగులు ఆయన మూలుగుతున్నాడా నీలో? ఈ రెండిటికి చాలా డిఫరెన్స్. రోమా 8:26, అటువలే ఆత్మయు మన బలహీనతను మన చూచి సహాయం చేయుచున్నాడు. సహాయం ఏంటంట? మనకు కావలసిన సహాయము మనం యుక్తంగా ప్రార్థన చేయుట ఎలాగో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యం గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయొచ్చు. ఉచ్చరింప శక్యము గాని అసలు పలకటానికే కష్టమైన మూలుగులు. అదనమాట యుక్తంగా ప్రార్థన చేయడం, అదనమాట విజ్ఞాపన. ఇక్కడ చూసారా? ఏలి అనగా మనం యుక్తముగా, అంటే ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్లు అనుకుంటా, కన్నింగ్గా ప్రార్థన చేయటం ఎట్లా మనకు తెలియదు. మామూలు ప్రార్థనలు తెలుసు, కానీ కన్నింగ్గా పనయ్యే ప్రార్థనలు, యుక్తంగా ప్రార్థన చేయటం ఎలాగో, యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. బైబిల్ ఘోషిస్తుందండి. సహోదరి సహోదరుడా, మనల్ని మనం మోసం చేసుకోవద్దు. గాడ్స్ వర్డ్ ఈస్ టెల్లింగ్ దట్ యూ డోంట్ నో హౌ టు ప్రే. సింపుల్ స్టేట్మెంట్ ఇది. యుక్తముగా ప్రార్థన చేయట ఎట్లా నాకు నీకు తెలియదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలన మనకు తెలియదు. పట్టించుకోవా ఈ మాట? ఎంతకాలం పట్టించుకోకుండా ఉంటావు నీ లైఫ్లో? యుక్తంగా ప్రార్థన చేయడం నీకు తెలియదు అంటున్నాడు. ఉచ్చరింప సఖ్యము గాని మూలికలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. చూసారా? మూలిగేది ఎవరు మళ్ళీ? ఈ ఉచ్చరింప సఖ్యం గాని మూలిగలతో పరిశుద్ధాత్మ మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. కానీ మూలిగేది ఎవరు? మూలిగేది నువ్వే. అంటే ఎంత కాంబినేషన్ ప్రేయర్ చూడు. హోలీ స్పిరిట్ నిన్ను పట్టి నీలో ఉన్న అంతరంగంలో ఉన్న గొప్ప భారాన్ని మూలిగల రూపంలో ఆయన సన్నిధికి వెళ్తా ఉంటే పరిశుద్ధాత్ముడే మూలుగుతా ఉన్నాడని. పరిశుద్ధాత్ముడు ఆ మూలుగుతా ఉంటే ఒక రకం చాలాసార్లు మనం టైం టు టైం చాలా భారం కలిగి ఉంటాం. అది ప్రార్థనలోనే రిలీఫ్ వస్తుంది మనకి. ఎప్పుడైతే మూలుగులతో అసలు పలకటానికి కూడా కష్టమైన ఆ మూలుగులు, అవి మనం అనుభవించాలి. అది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో దేవుని సన్నిధిలో, అది ఒక విజ్ఞాపనంగా దేవుని సన్నిధికి వెళ్తుంది. అది యుక్తముగా ఆయన సన్నిధికి చెప్పవలసింది ఏదో చెప్పేస్తుంటది ఆయనకి, మన అంతరంగం నుంచి ఆయన అంతరంగానికి. ఇక్కడ దేవుడికంట మన హృదయాలను పరిశోధిస్తూ ఉంటాడంట. అదే సమయంలో పరిశుద్ధాత్మ మనస్సు కూడా తెలుసుకుంటాడంట, తెలుసంట ఆయనకి. పరిశుద్ధాత్మ మనస్సును చూస్తూ ఉంటాడు.
ఎప్పుడైతే నువ్వు ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ప్రార్థన చేస్తుంటావో, విజ్ఞాపన చేస్తుంటావో, లేదా పరిశుద్ధాత్ముడే విజ్ఞాపన చేస్తా ఉంటాడు నీ ద్వారా, ఆ సమయంలో తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడంట? హృదయాలను పరిశోధించే ఆయన ఆత్మ యొక్క మనస్సు ఎరిగినవాడు అని ఉంది. పరిశుద్ధాత్మ ఎందుకు ఎందుకు ఇట్లా మూలుగుతున్నాడు, నువ్వు ఎందుకు మూలుగుతున్నావు అన్నది తండ్రి పరిశుద్ధాత్మ మనస్సు ఎరిగినవాడు. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. దేవుని చిత్త ప్రకారము విజ్ఞాపన అంటే దేవుని చిత్త ప్రకారం కాని విజ్ఞాపన కూడా ఉంటుందండి. అలాంటి విజ్ఞాపన మనం చేస్తే ఎటువంటి ఫలితం ఉండదు. దేవుని చిత్త ప్రకారమైన విజ్ఞాపన పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఒకసారి ఒక దేవుని సేవకుడిని, కీడు అంటే ఏంటి చెప్పండి మాకు ఒక సెషన్ తీసుకుని అంటే ఆయన ఆ సబ్జెక్ట్ ని ట్రీట్ చేశాడు. ద ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్ అని. మనకి ఎందుకు కీడు సంభవిస్తుంది, అసలు అదేంటి, దాని తీరుతెన్నులేంటి, వాట్ ఈస్ ద వాట్ ఈజ్ ఈవిల్, అసలు కీడు అంటే ఏంటి? ఈ లోకంలో మన జీవితాల్లో ఏదైనా జరిగితే సర్వసాధారణంగా మన పాపముల వల్ల కానీ మన తల్లిదండ్రుల పాపముల వల్ల కానీ అనుకుంటారు, లేదా ఏదో శాపం ఉంది అనుకుంటారు. కానీ ఒక విషయం ఏంటంటే నరులకి అర్థం కాదు. యోబు జీవితంలో జరిగిన సంఘటనలు యోబుకే దేవుడు చెప్పలేదు. చాలా సార్లు, ఆల్మోస్ట్ ఎవ్రీ టైం దేవుడు చెప్పడు. కానీ మనుషులు ఊహిస్తూ ఉంటారు. ఆ ఊహించిన యోబు స్నేహితులకి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. దేవుడు వాళ్ళ మీద ఆ, ఒక ఇది శిక్షించబోయాడు. యాక్చువల్గా ఉగ్రత కుమ్మరించబోయాడు. యోబు ప్రార్థన చేస్తే తప్పించుకున్నారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు ఇవ్వని కౌన్సిలింగ్ మనం చేయకూడదు. ఫుల్ కౌన్సిల్ ఇవ్వాలి. దేవుడు ఇవ్వని కౌన్సిలింగ్ ఎవరికి ఇవ్వకూడదు. దయచేసి గమనించండి. కౌన్సిలింగ్ 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 అని ఈ మధ్య తెగ కౌన్సిలింగ్ చేసేస్తున్నారు దేవుని సేవకులు, వాళ్ళ దగ్గరికి వచ్చే విశ్వాసులు. కౌన్సిలింగ్ అంటే ఏం చేయాలంటే యేసు ప్రభు శిలువ మరణం అనుభవించాలి ఒక వ్యక్తిని నువ్వు కౌన్సిలింగ్ చేయాలంటే. చచ్చి బతికినంత అంత పొందుకొని ఒక వ్యక్తిని కౌన్సిలింగ్ చేయాలి. లేకపోతే దాని జోలికి వెళ్ళకుండా ఉంటుంది మంచిది. కౌన్సిలింగ్ అంటే నువ్వు చచ్చిపోవాలి, అంత శ్రమ పడాలి కౌన్సిలింగ్ ఇచ్చే ముందు. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, దేవుని సన్నిధిలో రిసీవ్ చేసుకోవాలి దేవుని యొక్క మాట. ఈ రోజుల్లో ఆల్రెడీ తెలిసి ఉన్న ఫ్రేమ్ వర్క్ నుంచి మనం కౌన్సిలింగ్ ఇస్తున్నాం. మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, వాట్ ఈజ్ ఈవిల్, కీడ్ అంటే ఏంటి అని ఆయన ఏమన్నాడంటే ఆ ఈజ్ అనే మాటలోనే ఉంది అంతా. కీడు అనేది అసలు ఉనికిలోనే లేని విషయం అది. దయచేసి జ్ఞాపకం ఉంచు, నీ జీవితంలో నా జీవితంలో ఏదన్నా ఈవిల్ జరిగితే, మన ప్రియుల్ని పోగొట్టుకున్నాం, లేకపోతే మరొకటి శ్రమ, ఏదో ఒకటి, అది అది నాన్ ఎగ్జిస్టెంట్ థింగ్ అంటే యాక్చువల్గా. వాట్ ఈజ్ ఈవిల్ అంటే అక్కడ ఈజ్ అన్నది అదే మెయిన్ ప్రాబ్లం. ఇట్ ఈస్ నాట్ ఈజ్, అది ఉనికిలో లేదు. అరే ఏంటి మరి మేము అనుభవిస్తున్నాం కదా అంటే, కీడు ఎప్పుడు ఉంటుందంటే మంచి ఉన్నప్పుడే కీడు కూడా ఉందని. సో మంచి ఉంటేనే కీడు. వెన్ దేర్ ఈస్ గుడ్ దేర్ ఈజ్ ఈవిల్. ఇప్పుడు వెలుగుంటేనే నీడ ఉంటుంది. నీడ అనేది దానంతట అది ఒక ఉనికిలో ఉన్న విషయం కాదు. అదే విధంగా కీడు అనేది దానంతట అది ఉనికిలో ఉండే విషయం కాదు. అది ఉనికిలోనే లేదు. ఒక మంచి ఉంది కాబట్టి, ఒక మేలు ఉంది కాబట్టి కీడు వచ్చింది. ఇక్కడ ఈ వాక్యంలో చూడండి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు మేలు కలుగుటకై, ఏమి కలుగుటకై? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము సమకూడి జరుగుచున్నవని. ఓకే, ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక
4వ అధ్యాయం చివరి వచనం చూద్దాం. హెబ్రీ 4:16. ఎవరైనా చదువుతారమ్మా? వింటున్నారండి? అందరు నిద్రపోతున్నారు అలా. హెబ్రీ 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాం. 15 కూడా చదువుతాను. 15వ వచనం చదువుతారమ్మా ఎవరైనా? మన హెబ్రీ ప్రధాన 4. యాజకుడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము. అది ప్రార్థన చేసినప్పుడు ఎక్కడికి చేరాలి? కృపా సింహాసనం యొద్దకి నువ్వు ముఖాముఖి అయిపోవాలి. ఉదాహరణకి ఈరోజు నేను అలాంటి అనుభవం పొందుకున్నాను అనుకోండి, అనుభవించాను, ఆయనతో ముఖాముఖిగా అనుభవించాను అనుకోండి. మళ్ళీ ఒక్కోసారి మనకి గ్యాప్ వస్తుంది. ఒక వారమో 10 రోజులు 3 రోజులు ఒకసారి నెల. ఎంతకాలం అయింది నీ జీవితంలో కృపాసింహాసనం యొద్దకి ఫేస్ టు ఫేస్ అయ్యి? ఎంతకాలం నిజంగా ఒక ఆత్మలో తెప్పరిల్లే ఆ ముఖాముఖిగా అయిపోయిన ప్రార్థన, ఆయన సన్నిధికి ఫేస్ టు ఫేస్ అయిపోయి ఆయన అతి సమీపంగా ఆయన సింహాసనం ఎదుట ఆయన యేసుక్రీస్తు నామములో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో నువ్వు సంభాషించి ఎన్ని రోజులైంది? ఇక్కడ ఏమంటున్నాడు? 15వ వచనం, మనకి ప్రధాన యాజకుడు ఉన్నాడని, మన బలహీనతలందు మనతో సహా అనుభవం ఉన్నవాడని, సమస్త విషయంలో మనవలే శోధింపబడినను పాపం లేనివాడుగా ఉన్నాడని. ఏ దేవుని నిజమైన సన్నిధిలో పరలోకంలో ఆయన మరి ఈ మధ్య ఆ సునీత విలియమ్స్ ఆమె స్పేస్ లోకి వెళ్ళొచ్చింది కదా. స్పేస్ లోకి వెళ్ళొచ్చింది ఆమె. ఆ దాదాపు 9 నెలలు ఉందంట అక్కడ. ఆవిడున్న స్పేస్ షటిల్, అది ఆ స్పేస్ లాబొరేటరీ భూమి చుట్టూ చాలా స్పీడ్గా తిరుగుతుందంట. ఒక రోజులో ఎన్నో సూర్య అస్తమయాలు సూర్య ఉదయాలు చూసేదంట ఆమె. ఆమె చూసిన విశ్వం అంతా కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా మ్యాచ్ అవుతా ఉంటుంటది. మరి అలాంటి విశ్వాల్ని ఈ లోకంలో, ఈ అంతరిక్షంలో ఆయన నోటి మాటతో ఎన్నో ఎన్నో లెక్కలేనన్ని విశ్వాలు ఉన్నాయి. అంటే మనకు కనపడేదంతా అనేకమైన నక్షత్రాలు, మబ్బులు, మేఘాలు, శూన్యము, ఇవి లెక్కలేనన్ని ఉంటాయంట. మరి నేను కొన్ని కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఒకసారి డే టైం ట్రావెల్ ఉండేది. ఆ, ఆ, మన విమానంలో వెళ్తా ఉన్నప్పుడు దాదాపు ఆ 30,000 అడుగులు పైన, 40,000 అడుగులు పైన ఆకాశంలో అది ఎంత స్పీడ్గా వెళ్తుందంటే 900 km/h స్పీడ్గా వెళ్తాయి జెట్స్. అంటే మనం యూజువల్గా మన బైక్స్లో 100 km ఒక్కోసారి యవనస్తులు బాగా స్పీడ్గా వెళ్తుంటారు కదా, 150 అలా కూడా వెళ్తారు. కార్స్లో అయితే 150 అంతవరకు వెళ్తూ ఉంటాం. ఒక గంటకి 150 km మనం కార్లో వెళ్తుంటే చాలా స్పీడ్గా వెళ్తున్నట్టు తెలిసిపోతుంటాం. చాలా స్పీడ్ అది. అంటే మనకు రోడ్స్లో మాక్సిమం వెళ్ళినట్టే. ఇంకా 150 వెళ్తున్నాడంటే సూపర్ స్పీడ్ వెళ్తున్నాడు అని అర్థం మన రోడ్స్ మీద. అయితే విమానం 900 km వెళ్తుంది అంటే అసలు ఆ ఫీలింగ్ లో వెళ్తా ఉంటాయి. మబ్బులు, ఆ యొక్క క్లౌడ్స్ అని కనిపిస్తా ఉంటాయి. ఎండ్లెస్, అసలు అంతుండదు ఆ శూన్యానికి, ఆ అంతరిక్షానికి అంతుండదు. వెళ్తే 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 ఇలాంటి విమానాలు, లక్షల విమానాలు తిరిగినా ఎంతో ఖాళీ ఉంటాయి. మరి ఆ యొక్క వీటన్నిటికీ పైన నిజమైన దేవుని సన్నిధి ఉంది. ఆయన సింహాసనం ఉంది. ఆయన సింహాసనంలోనికి ప్రవేశము యేసుక్రీస్తు నామములో. అక్కడ ఆయన సింహాసనంలో నీకోసం ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఒక యాజకుడు ఉన్నాడు, ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన మన మన కోసం అక్కడ విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఆయన మన కొరకున్నాడు. 16వ వచనం, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో
కృపాసనమునొద్దకు చేరుదము. ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఇక్కడ కొన్ని వాక్యాలు చదువుదాం. ఆ హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చదువు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుప్రభు వారు మన కొరకు తన ద్వారా, మనము యేసయ్య ద్వారా మాత్రమే దేవుని యొక్క సన్నిధికి నువ్వు ప్రార్థనలో ప్రవేశించగలవు. యేసుక్రీస్తు రక్తాన్ని మనం ఆయనకి జ్ఞాపకం చేయాలి. యేసయ్య నామాన్ని జ్ఞాపకం చేసి ఆయన ద్వారా కృపాసనం దగ్గరికి ప్రార్థనలో ప్రవేశించాలి మనం. ఆ ప్రార్థనలో ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంట? యేసయ్య తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇంకొక వాక్యం చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ 3:12. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. నిర్భయమైన ప్రవేశం. దేవుని సన్నిధిలోకి ప్రవేశించాలి నువ్వు. ప్రార్థనలో, విజ్ఞాపనలో, లేకపోతే నీ యొక్క వ్యక్తిగత ప్రేయర్లో మనము దేవుని సన్నిధిలోకి ప్రవేశించాలి. ఒకసారి ఆకాశం అంతా బిగబట్టినట్టుంటది ప్రార్థన చేసిన. అప్పుడు మనం మాట్లాడకుండా పరిశుద్ధాత్మకి, ఆయన ప్రాంప్టింగ్స్కి, ఆయన సూచనలకి, ఆయన కదలికలకి సున్నితంగా ఉంటూ మనల్ని మనం ఆయనతో ఏకమైపోవాలి. పరిశుద్ధాత్మ నిన్ను పట్టుకునేటట్టు చేయాలి. అప్పుడు మూలుగులు, భారాలు, అసలు చెప్పలేనంత లోపల నుంచి ఒకలాంటి మూలుగులని ఉచ్చరింప శక్యము కాని ఒక ఎక్స్ప్రెషన్స్ ఆయన సన్నిధికి ఆయన చేసుకుంటా ఉంటాడు. నువ్వే చేస్తావు. మళ్ళీ అది జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు నీ హృదయాంతటిని ఎరిగిన దేవుడు నిన్ను మూలిగేటట్టు చేస్తున్న హోలీ స్పిరిట్ యొక్క మనస్సు కూడా తెలుసట ఆయన. ఇక్కడ 12వ వచనం, ఆయన యందలి విశ్వాసం చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. ఇలాంటి ప్రార్థనలో గొప్ప ఎక్స్చేంజ్ అవుతుంది. మన భారము, మన ఒంటరితనం, మన యొక్క భయం, ముఖ్యంగా భయం ఎక్కువ ఉంటుంది మనకి. మనం పిరికివారం అని కాదు, కానీ మన మెయిన్ ప్రాబ్లం భయం. మనకి రకరకాల భయాలు. ఈ భయం అంతా కూడా ఆయన సన్నిధికి అలా దొర్లుకుంటూ వెళ్ళిపోద్ది ఆయన సన్నిధి. ఆయన ఒకలాంటి శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. మరొక వాక్యం చదువుకుందాం. ఆ 2 కొరింథీ 12వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలమ్మా. ఎవరైనా చదువుతారా? 2 కొరింథీ 12, 8 నుంచి 10 వచనాలు. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమే ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు తన వ్యక్తిగత అనుభవం రాస్తున్నాడు ఇక్కడ. పౌలుకి ఒక ముళ్ళు ఉంది. 7వ వచనంలో దాని గురించి రాశాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు. చాలా మంది ప్రత్యక్షతలు అంటే అండర్స్టాండింగ్స్ అనుకుంటారు. ఒకసారి డాక్టర్ జయరాజ్ గారు అని ఒక ఆయన, నా ఫేవరెట్ బైబిల్ టీచర్, ఆయన ఒకసారి ఒక విషయం చెప్పాడు. ఒక వ్యక్తికి మాక్సిమం 20 ప్రత్యక్షతలు ఇస్తాడంట దేవుడు. దయచేసి జాగ్రత్తగా ఆలకిద్దాం.
ప్రత్యక్షత అంటే ఏంటంటే దేవుని యొక్క ముక్క ఒకటి ఇవ్వటం నీ జీవితానికి, నా జీవితానికి. అంటే ఉదాహరణకి నిన్న ఒక అమ్మాయి వచ్చింది కదా, తన యవ్వన కాలంలో భర్తను పోగొట్టుకుంది. దేవుడు ఎలాంటి దేవుడు? దూరం నుంచి ఆదరించేవాడు కాదు. ఆ అమ్మాయి జీవితంలో ఉన్నాడు, భర్తను పోగొట్టుకున్నప్పుడు ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయన దేవుడిగా ఉంటూనే అమ్మాయి జీవితంలో కూడా ఉంటూ, అమ్మాయి ఎంత బాధ అనుభవిస్తా ఉందో ఆయన కూడా అంతే బాధ అనుభవిస్తాడు. ఎందుకు ఇదంతా అంటే ఆయనకి ఒక ఉద్దేశం ఉంది, సంకల్పం ఉంది, ప్రత్యేకమైన క్రియలు జరగాలి. ఆయనకి ఒక సంకల్పం ఉంది. అది అంత ఈజీగా మనకి మాటల్లో అర్థమవుతుంది, జీవిత ప్రయాణంలో అర్థమవుతా ఉంది. ఇది ప్రత్యక్షత అంటే. ప్రత్యక్షత భర్తని పోగొట్టుకునేంత వెల చెల్లించాలి ఆ ప్ర ఆ పట్టి ఆ ఆ ప్రత్యేకమైన ప్రత్యక్షత పొందుకోవడానికి. అది ఒకటి మాత్రమే. అలాంటి 20 వరకు ఇవ్వగలడట ఒక వ్యక్తికి. మీకు అర్థమవుతుందండి? ప్రత్యక్షత అంటే శ్రమ, సఫరింగ్. ఆ భర్తను పోగొట్టుకున్న ఆ స్త్రీకి ఆ బాధ ఏంటో తెలుసు. ఓరు బాబోయ్, అది ఎంత ఘోరమైన విషయం, మరి అది ఎంత భయంకరమో అసలు. మరి మనం ఈ యొక్క జూమ్ మీటింగ్ స్టార్టింగ్ లో మనం సహోదరి శ్యామల సిస్టర్ గారు జాయిన్ అయ్యారు అనుకుంటాను. శ్యామల ఆశీర్వాద్ గారు, ఆ, వాళ్ళ ప్రియమైన భర్త గారు ఆశీర్వాదం గారు మరి క్యాన్సర్ తో ఆయన పోరాడేవారు. మనం జూమ్ ప్రారంభ దశలో మనం ప్రార్థించేవారు. కానీ మరి ఆ క్యాన్సర్దే పై చేయి అయింది. ఆయన ప్రభువునందు నిద్రించారు. ఆ సమయంలో ఆ సహోదరి పొందిన వ్యధ ఇప్పటికీ కూడా, మరి ఆ ఒంటరితనం అవ్వచ్చు, సమాజంలో మరి రకరకాలైన ఆ, రకరకాలైన సఫరింగ్స్. మరి ఒక విధవరాలంటే మన సంస్కృతిలో ఇంకా విచిత్రమైన, క్రిస్టియన్స్ లో కూడా ఉందండి ఇది. మంచి మంచి కార్యాలకి పిలవకపోవడం, ఇలాంటి వెర్రి వెర్రి రకరకాలైన పిచ్చి మన క్రిస్టియన్స్ లో చాలా మందికి ఉంది. ఇది చాలా సాడిజం ఇది. మనం అలా ఉండద్దు. మరి దేవుడి సంకల్పం, దేవుని ప్రత్యక్షత అది. ఒక శ్రమ ఇచ్చాడంటే ఆయన యేసు యొక్క తన సొంత ముక్క ఒకటి కోసి నాకు ఇచ్చాడని అర్థం. ఆ శ్రమ రూపంలో అది ప్రత్యక్షత. పౌలుకి ఇట్లాంటి అనేకమైన ఇచ్చాడు. పౌలుకి పౌలు అంటున్నాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు. నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని 3 సార్లు అడిగాడంట. గోలగోల చేయలా, 3 సార్లు స్పెసిఫిక్ గా అడిగాడు తీసేయమని. ఆ పాయింట్ కోసమే అడిగాడు. దాని విషయమే ముమ్మారు ప్రభువుని వేడుకుంటుంది. అందుకు దేవుడు మాట్లాడాడు చూడండి. మనం ప్రార్థన చేసి మాట్లాడితే మాట్లాడు, లేకపోతే పర్లేదు అన్నట్టు ప్రార్థన చేస్తాం ఒకసారి. దేవుడు మాట్లాడాడంట. ఏమని? నా కృప నీకు చాలును. హీ రెస్పాండెడ్. విజ్ఞాపన ప్రార్థనకి రెస్పాన్స్ ఉంటుంది, నిజమైన విజ్ఞాపన అయితే. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఎక్కడన్నా విన్నారండి ఇది? ఏ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ లో కూడా ఉండవు ఇది. గ్రేట్ రైటర్స్ రాస్తారు, ఓ ఫిలాసఫర్స్ రాసిన బుక్స్ లో ఎక్కడ ఉండవు ఈ మాట. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణము. ఈరోజు నువ్వు బలహీనంగా ఉన్నావేమో. దావీదు చాలా అనుభవం, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఆయనకి. తను ఇమోషనల్ గా చాలా ప్రాసెస్ కి గురయ్యాడు. తన భావోద్రేకాలు చాలా ఎక్స్ట్రీమ్స్ అనుభవించాడు. ఒకసారి రాస్తున్నాడు, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు. తను అడుగుతున్నాడు, ఎందుకు డిప్రెస్ అవుతున్నావు? ఎంత
డిప్రెస్ అయిపోతే ఆ మాట అడుగుతాడు, నా ప్రాణమా, ఓ మై సోల్, ఎందుకు ఎందుకు కృంగిపోతున్నావు? ఎవరో ఫ్రెండ్ అడగాలి ఇది, మన జీవిత భాగస్వామి అడగాలి. కానీ బహుశా ఎవరు అడగట్లేదేమో ఆయన. అటువంటి వాతావరణం లేదేమో ఆ ఆ సమయాల్లో, ఆ కీర్తన రాసిన సమయాల్లో. ఒకసారి అందరికి మనం ఇస్తా ఉంటాం, మనలో నుంచి ఇచ్చే స్థితిలో మనల్ని ఉంచుతాడు దేవుడు. కానీ మన చుట్టూన్న వాళ్ళు, అరే నేను కృంగి ఉన్నానని కనిపెట్టలేని స్థితిలో ఉండుండొచ్చు. అది వాళ్ళ తప్పు కాదు, కానీ ఒక్కోసారి అలాంటి వాతావరణం ఉండొచ్చు. దావీదు అడుగుతున్నాడు, నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు, యెహోవా యందు నిరీక్షణ ఉంచుము అని తనకు తానే చెప్పు. సో బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. మరి ఒకసారి ఒక దేశంలో ఒక మీటింగ్లో ఒక ఆయన చాలా డైనమిక్ గా ఉన్నాడు. ఐక్యరాజ్య సమితి ఆఫీస్లో ఆయన ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. యునైటెడ్ నేషన్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ యూనిటార్ అని దానికి ఆయన ఇన్ఛార్జ్. ఆయన మంచి బిలీవర్, సౌత్ అమెరికా నుంచి వచ్చాడు. ఆయన భార్య, అతను, వాళ్ళిద్దరూ ఒక మూవీ స్టార్స్ లాగా ఉంటారు. చాలా అందంగా ఉంటారు, చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు ఆయన. ఆమె అంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు. ఆయన ఏ మీటింగ్ లో మాట్లాడుతున్నా ఆమె వచ్చి కూర్చుంటది. ఆమె లేకుండా ఆయన మీటింగ్స్కి వెళ్ళడు. అయితే ఆమెకి క్యాన్సర్ వచ్చింది. ఆమెకి క్యాన్సర్, వాళ్ళ ఫ్రెండ్స్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళు చెప్పారు క్యాన్సర్ వచ్చింది. ఎంత సవాల్ అంటే, ఆయన చాలా ఉన్నతమైన బాధ్యతలు ఉన్నాయి ఆయనకి. 24 గంటలు సరిపోయేది కాదు ఆయనకి, అంత స్టడీ చేయాలి. ఈ రోజుల్లో మనం ఈ డ్వాక్రా, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఈ కాన్సెప్ట్స్ అన్ని వాళ్ళు సృష్టించిన కాన్సెప్ట్స్. మరి ఎంతో రీసెర్చ్ చేయాల్సిన జాబ్ అయింది. ఆయన భార్య ఎంతో ప్రేమించాడు, భార్యకి క్యాన్సర్. ఆయన చెప్తున్నాడు, నీ లైఫ్లో ఎప్పుడైనా సరే నువ్వు వీకెస్ట్గా ఉన్నప్పుడు యు కమ్ బ్యాక్ ఇన్ ఎ స్ట్రాంగెస్ట్ వే అని చెప్పాడు. ఎప్పుడైతే నువ్వు అత్యంత బలహీనంగా ఉంటావో అత్యంత బలంగా విజృంభించు. ఆ సమయంలో ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా విజృంభించు అని చెప్పాడు. ఎప్పుడైతే అతి బలహీనమైన పరిస్థితిలో కృంగిపోయి డిప్రెషన్ లాగా అనిపిస్తుందో అప్పుడే లెగు, ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా లెగు, విజృంభించు. అదే సీక్రెట్. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాడంట పౌలుతో. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. వాట్ ఎ జాయ్! ఇట్స్ ఎ జాయ్, అన్షేకబుల్, వెరీ డీప్, వెరీ యునిక్, వెరీ స్పెషల్. ఈ లోకానికి తెలియని సంతోషం ఉంది. దేంట్లో సంతోషిస్తున్నాడంటే ఈయన బలహీనతలలో సంతోషిస్తున్నాడంట. క్రీస్తు నిమిత్తము నాకు బలహీనతలు కలిగినవి, దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. క్రీస్తు నిమిత్తము నిందలు కలిగినవి, దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. దానిలో సంతోషిస్తున్నాను. ఇబ్బందులు కలిగినవి క్రీస్తు నిమిత్తము, దానిలో సంతోషిస్తున్నాను. క్రీస్తు నిమిత్తము హింసలు కలిగినవి, ఉపద్రవములు కలిగినవి, కెలామిటీస్ కలిగి, దాని యందు నేను సంతోషిస్తాను. వాట్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇంకొక వాక్యం చూసుకుందాం, ముగించేస్తున్నానండి. ఒకటి 2 కొరింథీ 12 చదివేశాం కదా. ఎఫెస్సి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదువుతానండి. ఎఫెస్సి 2:18. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము.
ఉమ్, సహోదరి సహోదరుడా, మనం బైబిల్ చదువుకోవడం ఏ విధంగా నిర్లక్ష్యం చేయకూడదో, క్వైట్ టైం ఏ విధంగా నిర్లక్ష్యం చేయకూడదో, తాజాగా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనతో ముఖాముఖిగా మాట్లాడటం అనేది కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఏదో నామకార్థ ప్రార్థన, మనకు తెలిసిన ప్రార్థన, లేకపోతే మనకి కొన్ని తెలుసు, అదే మన ప్రాబ్లం. తెలియకుండా బాగుంది. మనకి తెలుసు దేవుడు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడో తెలుసు, దేవుడి పద్ధతులు తెలుసు, దేవుడి విధానాలు తెలుసు. ఆ ఈ తెలిసిన సమాచారాన్ని మన దగ్గర పెట్టుకొని మనల్ని మనకి ఒక్కోసారి చాలా మంది ఏం చేస్తారంటే, మనలో లేరులేండి అలాంటి వాళ్ళు, కొంతమంది ఇతరుల్ని పోలీసింగ్ చేస్తారు. అంటే ఇతర జీవితాలని కనిపెడతా ఉంటారు. వాళ్ళకి వాళ్ళే పోలీసుల్లాగా, మోరల్ పోలీసు, నైతిక పోలీసులు అన్నమాట. చాలా మందికి వాళ్ళకి యేసు ప్రభు గురించి విధానాలు చాలా తెలుసు. దానివల్ల ఏముంటుందండి ప్రయోజనం? దేవుడు ఎవరిని పోలీసులుగా పెట్టడండి. దేవుడు ఎవరిని పెడతారంటే తండ్రులుగా పెడతాడు. ఆర్ యు ఏ ఫాదర్ ఆర్ ఆర్ యు ఏ మోరల్ పోలీస్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్? సెల్ఫ్ అపాయింటెడ్ మోరల్ పోలీస్? నో నో నో, యూ షుడ్ బి ఏ ఫాదర్. ఫాదర్ అంటే ఏంటి? సముద్రం అంతా ఉంటది లోపల, భరించుకొని 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 ఎంత భరిస్తామో కొత్త కొత్తవి పుట్టుకుంటూ వస్తాయి పిల్లలతోటి. మన శక్తి సరిపోదు కాదు, మనం ఓడిపోతాం ఒక్కోసారి. ఓడిపోవటానికి నిర్ణయం చేసుకుంటాం, ఇంకా ఫోన్లే తర్వాత తెలుసుకుంటారని. మన జీవిత కాలంలో కూడా తెలుసుకోకపోవచ్చు ఒక్కోసారి, అయినా పర్వాలేదని చచ్చిపోతాం చివరికి. అది తండ్రి అంటే. కనుక దేవుని యొక్క విశేషాలు, విధానాలు, పద్ధతులు, మెథడ్స్ ఇవన్నీ మనకి తెలుసు. ఆ తెలియటం వల్ల చాలా సిస్టమేటిక్ గా విశ్వాస యాత్రని నడిపించుకుంటుంటాం, కానీ అసలు విషయం మిస్ అవ్వడానికి అవకాశం ఉంది. అసలు విషయం ఏంటంటే తండ్రి సన్నిధికి చేరగలగటం. యేసయ్య ద్వారానే మనము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలగటం. ఆ ఎక్స్పీరియన్స్ దేవుని కృపగా నేను మనకు తోడుగా ఉంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఉండాలి. ఎవ్రీ డే, ఎవ్రీ డే ఉండాలి. కనీసం 2 రోజులకు ఒకసారైనా, కనీసం 3 రోజులకు ఒకసారైనా, కనీసం వారానికి ఒకసారైనా, 10 రోజులకు ఒకసారైనా మనకు ఉండాలి. ఆ, ఇంకొక వాక్యం చూద్దాం. మనందరికి బాగా తెలిసిన వాక్యం ఇది. యోహాను 14:6. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. చూసారండి, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మనకు తెలియజేస్తుందో. రోమా 5:2లో, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఆ హెబ్రీ 10:19 నుంచి చదువుతాను చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున, అది నూతనమైనది, కొత్తది, జీవం గలది. హల్లెలూయా! లైఫ్ అన్నమాట, జీవం గలది. ఆయన శరీరము అను ఆ తెర, అదొక స్క్రీన్. తెర ద్వారా, ఆయన శరీరం అనే తెర ద్వారా దేవుని సన్నిధికి ప్రార్థన చేయడానికి స్టార్ట్ చేసినప్పుడు, ఈ యేసయ్య నామములో ఆయన తెర, ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను, మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.
దిస్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్. ఇది వ్యక్తిగత ప్రార్థన అనుభవం మనం కలిగింది. ఇక్కడ నేనే మార్గం అంటున్నాడు యేసు. నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదాము. ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదాము. గుడిపాటిగా మీరు నడిపించండి. థ్యాంక్ యూ అండి. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నరమాతృడవు నీవు మురళాలకింతుము, నరమాతృడవు మురళాలకింతుము, మనసార ప్రార్థించు యేసుని దరి చేరెదను, మనసార ప్రార్థించు యేసు దరిని దరి చేరెదను. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. మరి చాలా చక్కని వాక్యాన్ని అందించిన బ్రదర్ బాబు అన్నకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి నిత్య జీవితంలో మనం మెయింటైన్ చేసుకునే కొన్ని విషయాల గురించి చక్కగా చెప్పారు. క్రమం తప్పకుండా మనం వాక్యం చదవాలి. దేవుని వాక్యమే దేవుని వాక్యాన్ని విశుద్ధపడుతుందని, దేవుని సన్నిధిలో మరి మన యాక్సెస్ మెయింటైన్ చేయాలని, యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో ఉచ్చరింప శక్యం కానీ ములుగులతో విజ్ఞాపన, మరి పరిశుద్ధాత్ముడే మనలో ఉండి ఆ విజ్ఞాపన చేయిస్తాడని, దేవుని చిత్త ప్రకారం విజ్ఞాపన చేయాలని, మరి యేసు నామమున మాత్రమే మనం ఆయన సన్నిధికి చేరగలమని, ఆయన ఒక్కడు మాత్రమే మనకు సహాయం చేయగలడని చక్కగా తెలుసుకున్నామండి. మరి వాక్యం అందించిన అన్న ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మరి మన మధ్యలో ఉన్న బ్రదర్ జామీ రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పర్లకు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. బ్రదర్ జామీ రవికుమార్ గారు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనం ప్రభా. అయ్యా, యుక్తంగా ప్రార్థన చేయడం మాకు రాదు కానీ ప్రభా, నువ్వే తండ్రి నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన నేర్పిస్తున్నావు ప్రభా. నీకు వందనాలు తండ్రి. సహాయం తెచ్చండి మా జీవితాల్లో ప్రభా. శ్రమలు సంభవించినప్పుడు ప్రభా, నూతన అనుభవంలోకి మనం తీసుకుని వెళ్తున్నావు ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా, వ్యక్తిగతంగా ప్రభా నీకు సమయం గడపడానికి సహాయం తెచ్చండి. అదేవిధంగా ప్రభా ఇతరులకు చెప్పడానికి కాదు కానీ ప్రభా, మాకు మేము బోధించుకోవడానికి ప్రభా, నీ వాక్యాన్ని ఎక్కువగా చదవడానికి తండ్రి సహాయం దయచేయండి. నీ కృపమాత ఉంచండి ప్రభా. అయ్యా తండ్రి, మధ్య వచ్చిన దేవతను ప్రభా, అనేకమైన ప్రభా బ్రెయిన్కి సంబంధించిన దేవతండి ప్రభా, పరిశోధన తండ్రి
12 నిమిషాల పైన ప్రభా బైబిల్ కానీ చదివినట్లయితే బ్రెయిన్ కానీ అదేవిధంగా హార్ట్ కానీ ప్రభా అతని ప్రభా అది ఉత్తేజం పొందుతున్న ప్రభా సెలవిస్తూ ఉంది ప్రభా. అదేవిధంగా ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఈ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నాము ప్రభా. వ్యక్తి యొక్క బ్రెయిన్ లో ప్రభా తండ్రి ఆ కథకులు ఉంటాయని ప్రభా రీసెర్చ్ చెప్తూ ఉన్నాయి ప్రభా. నీ ప్రార్థన శాస్త్రమైంది. ఇచ్చిన వాటన్నిటికంటే వాక్యాన్ని హెచ్చించే ప్రభా. అది ప్రభా సబ్బు వంటిది, అగ్ని వంటిది, ఉదయం ఛేదించగలిగిన ప్రభా. అతని ప్రభా అస్త్రం వంటిది తండ్రి. నువ్వు ఇచ్చిన ఆయుధం అయ్యే ప్రభా. అది సాతాను ప్రభా యేసుక్రీస్తుని శోధించినప్పుడు తండ్రి వాక్యంతోనే సమాధానం చెప్పాడు తండ్రి. ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఏ జన్మకు ఈ విధంగా ప్రభా వాక్యం ఇవ్వబడలేదయ్యా. నువ్వు ఇచ్చిన ప్రభా దేవతని ప్రభా వాక్యాన్ని ధ్యానించి దాన్నే ఆయుధంగా, దాన్నే సాధనంగా, దాన్నే ఆధారంగా ప్రభా ప్రార్థన చేయగలిగే భాగ్యం తెచ్చాను. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో వాక్యం విన్నారు మాకు ఇచ్చిన శాశ్వతమైన సమయాన్ని బట్టి వందనాలు. నీ దాసులు ప్రభా బాబి రత్నాకరణ వాడుకునే విధానం బట్టి వందనాలు ప్రభా. ఈ దాసులు ఇంకా బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేక మందికి దీవెనకరంగా వాడుకుంటూ ఉన్నారు, మీకు వందనాలు. దేవతని ప్రభా బైబిల్ పట్ల ప్రభా విధంగా ప్రభా దాన్ని లోతుగా ప్రభా అధ్యయనం చేసి చెప్పగలిగే భాగ్యాన్ని దయచేసి మీకు వందనాలు ప్రభా. మా జీవితంలో వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాకుండా తండ్రి సరి చేసుకుని ముందుకు సాగే భాగ్యం మాకు అందరికీ దయచేయమని ప్రతిరోజు విధంగా ప్రభా వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ప్రభావ అవకాశం వందనాలు చెల్లించుకుంటూ బాబు రత్నాకర్ గారిని వారి దేవతన ప్రభా సంస్థను కుటుంబాన్ని ప్రజాన్ని దీవించండి ప్రభా. సహకరిస్తున్న ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని ప్రభా తేజ అప్రెంటిస్ గారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. సహకరిస్తున్న కోర్టు వారిని దీవించండి ప్రభా. పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పైన దీవించండి. అదేవిధంగా ప్రభా 10th క్లాస్ బిడ్డలు ప్రభా 1వ తారీఖున చివరి ఎగ్జామ్ రాయవలసింది, సహాయం తెచ్చండి ప్రభా. మే 4న ప్రభా నీట్ ఎగ్జామ్ రాయవలసి ఉంది ప్రభా. బిడ్డలు సహాయం తెచ్చండి తండ్రి. అదేవిధంగా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారు ప్రభా బిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం తెచ్చండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, ఆరోగ్య సమస్యల్లో ఉన్నవారు, కుటుంబ ప్రభావ పరిస్థితుల ఇబ్బందుల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకోదండి. ప్రార్థన ఆలకించేవాడా సర్వస్వం వద్దకు వచ్చిన సెలవిచ్చినట్టుగా ప్రభా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడివి, జవాబిచ్చే దేవుడివి, ప్రార్థన నేర్పించే దేవుడివి, ప్రార్థన చేసే దేవుడు ప్రభా. మరొకసారి నీకు వందనాలు చెల్లించుకుంటూ మీరు చేయవలసిన ప్రతి పనిలో సుడియైన మార్గాన్ని చూపించి మీరే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని ప్రత్యేకంగా ప్రభా నీ దాసులు ప్రవీణ్ ప్రకటగల ప్రభా విడిచిపోయిన కుటుంబాన్ని, అదేవిధంగా సేవని, బిడ్డలను ప్రజలు జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ నీ రాజ్యం రాజ్యం వచ్చును వచ్చును గాక, గాక, నీ నిశ్చితం చిత్తం పరలోకమందు నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు మాకు కావాల్సిన కావాల్సిన దయచేయము, దయచేయము. మా ఎడల అపరాధము మాకు చేయవారిని క్షమించము, క్షమించము, అపరాధములను క్షమించము, సంశోధన శోధనలకు తప్పించము. ఎందుకంటే ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరములు ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన బ్రదర్ జామీరావు కుమార్ గారికి, అట్లాగే వాక్యం అందించిన బాబీ అందరికి వర్చువల్ ప్రేరణండి. మరి బాబీ అన్న చెప్పిన వాక్యాలు మరిన్ని మీరు వినాలని ఆశపడితే మరి యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయండి. యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే వారు చెప్పిన మెసేజెస్ అన్ని వారి ఫోటోతో సహా మీకు అందుబాటులో ఉంటాయండి. దయచేసి గమనించి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. రేపు మన మధ్యలో మరి రత్న గ్రేస్ గారు వాక్యాన్ని అందిస్తారు, సిద్ధపడి రావాల్సిందిగా కోరుతున్నానండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించుకుంటూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి అందరికి.